Hello everyone, welcome to San Food Labs. Today I will show you how to make mutton biryani. ఈ మటన్ బిర్యానీ సతీష్ అన్న మేక్ చేసిన మటన్ బిర్యానీ. లెట్స్ గెట్ స్టార్టెడ్. బాగా శుభ్రం చేసుకున్న 1 కేజీ మటన్ తీసుకున్నామండి ఇక్కడ. అండ్ 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఆల్సో యాడ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మటన్ మసాలా అండ్ మిక్స్ ఇట్ వెల్. తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ సాల్ట్ యాడ్ చేయట్లేదండి, ఇది ఉడికిన తర్వాత సాల్ట్ యాడ్ చేస్తాం. 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇవి 4 ఆనియన్స్ సన్నగా తరుక్కోవాలండి మటన్ బిర్యానీ కోసం. ఇప్పుడు మనం ఒక కళాయి తీసుకొని దాంట్లో ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోండి. అలాగే ఆల్ స్పైసెస్ యాడ్ చేసుకోండి. చాలా విసిగించాడండి మా బాబు. ఆ అన్న చాలా పేషెన్స్గా చాలా చాలా అంటే చాలా టేస్టీగా తయారు చేశారు. ఫస్ట్ టైం అంత టేస్టీ మటన్ బిర్యానీ తిన్నామండి. ఈ ఆల్ స్పైసెస్ యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత ఆల్ ఆనియన్స్ని యాడ్ చేసుకోండి. వీటిని కొంచెం వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేయండి, ఇది మంచి కలర్ ఇస్తుందని చెప్పారు. తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో మనం వచ్చేసి ఒక టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఇందులో ఒక టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం యాడ్ చేసి ఇది బాగా తరుగుకున్న కొత్తిమీర ప్లస్ పుదీనా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. తర్వాత మనం ఉడికించిన మటన్లో నుంచి వాటర్ యాడ్ చేయకుండా ఓన్లీ మటన్ పీసెస్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. తర్వాత ఒక టమాటో అండ్ 5-6 పచ్చిమిర్చి యాడ్ చేసుకొని తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ టమాటా మెత్తబడేంత వరకు ఉడికించుకోండి. తర్వాత ఇది కర్డ్ యాడ్ చేస్తున్నామండి. ఒక 3 to 4 స్పూన్స్ ఆఫ్ కర్డ్ యాడ్ చేయండి. యాడ్ చేసి బాగా మిక్స్ చేసి తర్వాత నేను 5 గ్లాస్ రైస్ తీసుకున్నామండి. మటన్ ఉడికించిన వాటర్తో కలిపి 10 గ్లాస్ వాటర్ యాడ్ చేయండి. ఒక లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి. మంచిగా ఇది సీక్రెట్ అండి. హాఫ్ కప్పు పాలు వేడి చేసి అందులో యాడ్ చేయండి. ఇవి బాగా మరిగిన తర్వాత రైస్ యాడ్ చేసుకోవాలి. కొంచెం మరగనిద్దాం. ఈ టైంలో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేశారంటే మంచి ఫ్లేవర్ మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. వాటర్ బాగా మరిగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టిన 5 గ్లాసెస్ బాస్మతి రైస్ని యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి పైన వేడి నీళ్ళని బరువుగా పెట్టండి, దమ్ బాగా వస్తుంది. లుక్ ఎట్ ఇట్, చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత సూపర్గా ఉందో. చాలా సింపుల్గా ఫస్ట్ టైం వంట చేస్తున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా చాలా టేస్టీగా చేయొచ్చండి. Thank you Satish Anna for beautiful and wonderful recipe, and please like, share and subscribe. Thank you. Stay blessed. Bye bye.